ప్రస్తుతం హైదరాబాద్లోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. బస్సులు పెట్టి ఎన్నికల్లో ఓట్లు వేయించడానికి ఇక్కడి నుంచి తరలించుకు తీసుకుపోయినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రోజున రుణమాఫీ అనేటటువంటిది ఆంధ్ర ప్రాంతం అయినప్పటికీ భూమి అక్కడ ఉన్నా మీకు ఆధార్ ఇక్కడ ఉంది కనుక రుణమాఫీ మీకు వర్తించదు అని చెప్తూ ఉంటే చాలా ఆశ్చర్యపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లోనే ఆయనకు ఓటు హక్కు ఉంటుంది, ఆంధ్ర ప్రాంతంలో కనీసం ఆయనకు ఓటు ఉండదు, ఆయనకి ఆధార్ కార్డు కూడా ఇక్కడే ఉంటుంది, కానీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాత్రం కాగలుగుతారు. మాకు అక్కడ భూమి ఉండి మేము రుణమాఫీకి అర్హులం కాకపోయామా అని చెప్పి ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి వేలాది మంది లక్షలాది మంది సీమాంధ్రకు సంబంధించినటువంటి రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఆధార్ అనేటటువంటి దాన్ని ఈ రకంగా అన్నిటికీ లింకు పెట్టి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా రుణమాఫీ అనేటటువంటి దాన్ని ఒక మాయలాగా చంద్రబాబు నాయుడు గారు ఒక మాయాజాలం చేసినట్టుగా చేస్తూ ఉన్నారు. చిత్తూరు జిల్లాలో ప్రారంభించినట్లు రుణ విముక్తిని పత్రాలని రైతులకు ఇస్తున్నట్లు ఆయన ఏర్పాటు చేసినటువంటి సభలో చాలా విచిత్రమైనటువంటి ప్రకటనలని రైతులతో ఇప్పించారు. ఆ రైతుల తర్వాత విలేకరులు ప్రశ్నిస్తే మాకేం తెలుసు, అధికారులు ఏం చెప్పమంటే అది చెప్పాము అని చెప్పి అన్నటువంటి మాటలు పత్రికల్లో వచ్చినాయి. పురుషోత్తం అనేటటువంటి రైతు చంద్రబాబు గారి సమక్షంలో నాకు 1,50,000 రుణమాఫీ అయింది అంటే చంద్రబాబు గారు ఆయన భుజం తట్టి నీ అంత అదృష్టవంతుడు ఇంకొకళ్ళు లేడు అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు విన్నాం. కానీ నిజానికి ఆ పురుషోత్తం అనేటటువంటి రైతుకి మాఫీ అయినది రుణమాఫీ కింద ప్రభుత్వం కేటాయించినటువంటి బకాయి కేవలం 29,999 రూపాయలు మాత్రమే. కానీ ఆయన 1,50,000 మాఫీ అయిందని అధికారులు చెప్పమన్నారంట. ఆయన అక్కడ చెప్తే 1,50,000 మాఫీ అయినట్లుగా చంద్రబాబు గారు కూడా భావించి మాట్లాడడం అనేటటువంటిది. 50,000 మాఫీ అయిపోయింది, మొత్తం రుణం మాఫీ అయిపోయింది, పంటలకి చెరుకు పంటలకి లేకపోతే ఇంకా మామిడి తోటలకి అంతా కూడా రుణమాఫీ అయిపోయిందని చెప్పి రైతులతో ఆ రోజు చెప్పించారు. ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అబద్ధాలు ఆడతారని అనుకున్నాం. కానీ ఆయన సమక్షంలో రైతులతో కూడా అవాస్తవాలు మాట్లాడించేటటువంటి నీచ స్థాయికి చంద్రబాబు నాయుడు గారు దిగజారడం అనేటటువంటి మనం చూస్తూ ఉన్నాం. నిజాయితీగా ఉండేటటువంటి రైతులతో కూడా అధికారుల చేత అబద్ధాలు చెప్పించేటటువంటి పరిస్థితి ఈ రోజున ఏర్పడిందంటే రుణమాఫీ చెయ్యకపోయినా చేసినట్లుగా ప్రచారం చేయించుకోవాలనేటటువంటి ఒక దుర్బుద్ధితో వచ్చినటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా. రుణమాఫీ నిజాయితీగా చేయండి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. కానీ ఇవాళ మీరు చెప్తున్నటువంటి మీ కోటయ్య కమిటీ, మీరు ఏర్పాటు చేసినటువంటి కోటయ్య కమిటీ కూడా 50,000 లోపు రుణం మాఫీ కావాలంటే 14,000 కోట్లు కావాలని చెప్పినటువంటిది కోటయ్య కమిటీ రిపోర్టు. కానీ ఇవాళ మీరు 5,000 కోట్లు జమ చేసి మొత్తం 50,000 లోపు రుణాలన్నింటినీ కూడా తీర్చేస్తున్నాం. ఇది కాకుండా కూడా మిగతా వాళ్ళకి 20% ఫస్ట్ విడతగా మేము రుణాలు మాఫీ చేస్తున్నామని చెప్తున్నారు. ఇంత అబద్ధాలు మాట్లాడుతున్నారనేటటువంటిది ఇవాళ బ్యాంకులకు వెళ్తున్నప్పుడు అర్థమవుతా ఉంది. ఇవాళ మీరు రుణ విముక్తి పత్రాలని చెప్పి ఇచ్చారు. కానీ అది ఎలా ఉందంటే 3 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత అన్నం పెడతాం, అప్పటిదాకా ఈ అరిటాకు ఉంచుకోండి అని ఎవరికైనా భోజనం పెట్టేటటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో అంత అన్యాయంగా ఉంది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రుణ విముక్తి పత్రాలు అనేటటువంటిది. ఆ పత్రాలు ఇచ్చి రుణ విముక్తి మొత్తం కూడా మీకు మాఫీ అయిపోయిందని చెప్తే రైతులు ఆశపడి బ్యాంకులకు వెళ్తూ ఉంటే ఇవాళ అసలు వాస్తవాలు ఏంటనేటటువంటిది బయటపడుతూ ఉన్నాయి. కనీసం వడ్డీలో సగం కూడా మాఫీ కానటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి 5 ఏళ్ల లోపు మళ్ళీ రుణము, దానిపైన పడేటటువంటి అపరాధ వడ్డీ, ఇదంతా రైతు భుజం మీద ఒక మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టుగా రైతు పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది. ఒక రకంగా మాట్లాడితే ఈ రోజున మొత్తం వ్యవసాయానికి సంబంధించి, పరపతి వ్యవస్థకు సంబంధించి, రైతుకు సంబంధించినటువంటి మొత్తం అన్ని వ్యవస్థలని కూడా చావు దెబ్బతో కొట్టినటువంటి విధానం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మాఫీ విధానంలో కనపడుతూ ఉంది. అదేవిధంగా ఈ రోజున టోల్ ఫ్రీ నెంబర్ అని ఒకటి ఇచ్చారు. రుణమాఫీకి సంబంధించినటువంటి ఏమన్నా సమాచారం కావాలన్నా, కంప్లైంట్స్ కావాలన్నా టోల్ ఫ్రీ నెంబర్ అని ఒకటి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కానీ ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే ఎంత ప్రయత్నం చేసినా సరే అసలు కనీసం అది మనుగడలో ఉన్నట్టుగా కూడా
రెస్పాన్స్ రావడం లేదు. ఎంత వెరిఫికేషన్స్ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చినా లేదా రేషన్ కార్డ్ నెంబర్ ఇచ్చినా కూడా మళ్ళా సరి చూసుకోండి అంటుంది కానీ తప్ప ఆ నెంబరు జవాబుదారీతనం అనేటటువంటిది కనిపించడం లేదు. కానీ ఈ పరిస్థితి ఇట్లా ఉంటే ఒక పక్కన బ్యాంకులు మీకేమి బకాయిలు మీ అలాగే ఉన్నాయని ముఖం మీద రైతులకు చెప్తున్నప్పటికీ కూడా ఇవాళ విజయవాడలో కొంతమంది రైతులు వచ్చి గజమాలతోటి చంద్రబాబు నాయుడు గారిని సన్మానించారనేటటువంటి చూస్తూ ఉన్నాం. గజమాలలతో సన్మానాలు రోజు మెడలో ఒక గజమాల పడితే తప్ప తను చేసేటటువంటి గజమోసాల నుంచి తప్పించుకోలేననేటటువంటిది స్థాయికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు.